అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా చిన్న ఉపమానం మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒక ఊరికి వెళ్దామని చెప్పేసి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు అనమాట అండి. ఆ ఊరికి వెళ్ళే మధ్య మార్గంలో ఎండగా ఉందని చెప్పేసి ఒక చెట్టు కనపడితే చెట్టు కింద ఆగి అలసట తీర్చుకుంటూ ఉన్నాడండి, నీడ ఉందని చెప్పేసి. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చిందంటండి. ఏంటంటే, ఈ ఊరి జనం ఎలాంటి వాళ్ళు, ఈ ఊరి జనం మాట అంటారా మాట అనరా, ఈ ఊరి జనం యొక్క గొప్పతనం ఏంటని చెప్పేసి అడిగి తెలుసుకోవాలని చెప్పేసి అతనికి ఒక ఆలోచన కలిగిందనమాట అండి. అప్పుడు ఆ ఊరిలో ఉన్న ఒక అబ్బాయిని పిలిచి, అబ్బాయి, ఈ ఊరి జనం మాట అంటారా, ఈ ఊరి జనం మంచోళ్ళేనా, ఈ ఊరి జనం పరిస్థితి ఏంటని చెప్పేసి ఆ అబ్బాయిని అడిగినప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, నీ నోరు మంచిదేనా అని చెప్పేసి అడిగాడంటండి. అదేంటి, పొద్దున్నే ఇప్పుడే బ్రష్ చేసి చక్కగా ప్రయాణం వెళ్తూ ఉన్నాను నేను అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు, అలా కాదు, నువ్వు అందరితో మంచిగా ఉంటావా, మంచిగా మాట్లాడతావా, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తావా, సమాధానంగా ఉంటావా, శాంతిగా ఉంటావా, నెమ్మదిగా ఉంటావా, అసలు నువ్వు మంచోడువా చెడ్డోడువా, నీలో మంచి లక్షణాలు ఉన్నాయా చెడ్డ లక్షణాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగినప్పుడు మామూలుగా అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోడంటండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పి వెళ్ళిపోడంటండి. అప్పుడు అతను తెలుసుకున్నాడంట, మనం మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు, మనం ఎవరితో కూడా దెబ్బలాటలు పెట్టుకోకుండా ఉంటే మనతో ఎవరు దెబ్బలాటలు పెట్టుకోరు, మనం ఎవరిని కూడా శత్రువులుగా చూడకుండా ఉంటే నన్ను కూడా ఎవరు కూడా శత్రువులుగా చూడరని చెప్పేసి అతను తను అనుకుని పశ్చాత్తాపడి అందరితో మంచి ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పేసి మంచి ఆలోచన చేసుకున్నాడంటండి. చూసారండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనమాట అండి. మనం జాగ్రత్తగా ఉండాలండి, మన నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ఊహలు వేరు అనమాట అండి. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ఊహలు వేరుగా ఉంటాయన్నమాట అండి. మనం ఒకటి అడిగితే మనకంటే తెలివైన వాళ్ళు ఇంకొకటి అడుగుతారనమాట అండి. మనమే తెలివి గలవాళ్ళమని చెప్పేసి అనుకుంటే మనకంటే తెలివి గలవాళ్ళు ఇంకొకరు ఉంటారనమాట అండి. కాబట్టి మనమే గొప్పలు అనుకుంటే మనకంటే గొప్పలు ఇంకొకరు ఉంటారనమాట అండి. సర్వసృష్టి ఎవరు తెలివైన వాళ్ళు కారనమాట అండి. మన జ్ఞానం ఏమాత్రం కూడా ఉపయోగపడదండి. అందుకే దేవుడు యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో చక్కగా ప్రార్థన చేసి దేవుడిని అడిగితే దేవుడు మనకు 100% కూడా చక్కగా మాట్లాడే స్వభావాన్ని మనకి కలగజేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకని, మార్గము నేనే, జీవము నేనే, సత్యము నేనని చెప్పేసి చెప్పిన దేవాతి దేవుడిని అడిగితే సమస్తం దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట. అందుకే నోరు జాగ్రత్త, మీ నోరు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. కంగారుగా మాట్లాడేసి దానివల్ల ఇబ్బందులు తెచ్చుకోకుండా జాగ్రత్త కలిగి ఈ లోకంలో జీవించాలండి. ఈ లోకంలో మనమే తెలివైనని అనుకుంటే మనకంటా మేధావులు అనేక మంది ఉంటారనమాట అండి. కనుక ఆచితూసి ఒక్కడికి 10 సార్లు ఆలోచన చేసి మాట్లాడే విధానాన్ని మనము కలిగి ఉంటే కనుక దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అనమాట అండి. అడుగుతారా దేవుని ప్రార్థన చేసి, మా నోటిని ఎలా కాసుకోవాలో మాకు తెలియజేయ ప్రభువా, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో మాకు తెలియజేయండి అని చెప్పేసి ప్రార్థన చేసి దేవుని అడిగితే కనుక 100% దేవుడు మనకి మంచి ప్రవర్తన కలిగి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి దేవుని భయభక్తి కలిగి జీవిద్దామా, ఆయన ఎందు నమ్మిక కలిగి ఉందామా, ఆయన దగ్గర నిర్దోషిగా ఎంచబడదామా, చక్కగా ఆయన ముందర నిలిచి ఆరాధన సంపాదించుకుందామా, నీతిని అనుసరించి నడుచుకుందామా, న్యాయంగా జీవిద్దామా, ఇతరుల ఎడల కనికరం చూపుదామా, ఇతరుల ఎడల ప్రేమ చూపుదామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి మన అందరి కోసం ప్రార్థన చేద్దాం. మరి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలు స్తోత్రాలు ప్రభువా, మమ్మల్ని అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, వృక్షత బలపరచండి, నోరు జాగ్రత్తగా తండ్రి ఉంచుకుని యోగ్యత మాకు దయచేయండి ప్రార్థిస్తున్న ప్రభు. నీకు వందనాలు. మేమే తెలియగలవని అనుకుంటే తండ్రి, మాకంటే తెలియగలవాళ్ళు ఉంటారు భూలోకంలో, అది తెలుసుకుందండి ప్రభు. అందరూ తను ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి తండ్రి, నీ నామలో ప్రార్థన చేసి అడిగిదండ్రి చక్కటి జ్ఞానం సంపాదించుకుని మాట్లాడే సహజ లక్షణాన్ని కలిగిన యోగ్యతను దయచేయండి. అలాగే తండ్రి ఇస్తున్నాం, అందరిని దీవించండి, ఆశీర్వదించండి, అందరికి భూమిని మంచి ఆరోగ్యం దయచేయండి, నీ రాజ్యవర్షాలు ఇచ్చే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని,
వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు తండ్రి స్తోత్రం ప్రభావ. అలాగే తండ్రి చేతుర్తులు చేసుకున్న వారు తండ్రి స్తోత్రం ప్రభావ. ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ దీవించి ఆశీర్వదించి నీ కృప చేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని ప్రభావ. తండ్రి నీ చిత్త ప్రకారం తండ్రి అనారోగ్యంగా ఉన్నవారిని తండ్రి స్తోత్రం ప్రభావ. ఇబ్బందులు ఉన్నవారు, నిరుకులు ఉన్నవారిని, సంతానం లేక బాధపడుతున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. వాళ్ళందరికీ సంతాన భాగ్యం దయచేయండి. అందరూ పిల్లల్ని ఎత్తుకుని నీ సన్నిధిలోకి వస్తే ప్రభావ. పిల్లలు లేని వారు తండ్రి ప్రభావ చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు. ఎవరికి తండ్రి పిల్లలు లేని పిల్లలు లేకుండా చేయకుండా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభావ సంతానం దయచేసి హ్యాపీగా పిల్లల్ని ఎత్తుకుని నీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయమని మరొకసారి అందరి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మరి ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ తండ్రిస్తుంది ప్రభావ. అన్నీ ఉన్నా కానీ తండ్రిస్తుంది ప్రభావ. ఏమీ అడగరు భూమి మీద. ఎంతమంది పిల్లలను అడుగుతారు తండ్రి నీకు వందనాలు తండ్రి. పిల్లలు తండ్రి కలిగిన వారు అయితే ఎంతమంది పిల్లలు అని చెప్తూ ఉంటారు. పిల్లలు లేని వారు తండ్రి ప్రభావ నిరుత్సాహపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు తండ్రి. అటువంటి పరిస్థితి ఏ బిడ్డకి రాకుండా ప్రభావ ప్రతి ఒక్కరికి మంచి పిల్లల్ని దయచేసి ప్రభావ అందరికీ తండ్రి హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకి ఇస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు యేసుక్రీస్తు ప్రశ్న మమ్మల్ని వేటించడం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశ్రయానికి తోడుగున్నాను కాక దేవుని దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. సర్వశక్తుల దేవుడి నామంలో మనం భూమి మీద ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఏ ప్రవర్తన కలిగి జీవించాలి, అలాగే ఇతరుల ఏ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా దేవుని ప్రార్థన చేసి అడిగితే దేవుడు మనకు మంచి లక్షణాలు ఇస్తూ ఉంటాడు, మంచి ప్రవర్తనలకు జీవించే యోగ్యతను దయచేస్తూ ఉంటాడు. చక్కగా అందరి ఎడల ప్రేమ కలిగి జీవించే యోగ్యతను దేవుడు కలగజేస్తూ ఉంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. మనం అడిగితే కొంచెం ఆలస్యమైనా కానీ 100% మనకి దయచేసే దేవుడు మన దేవుడు. ఎందుకంటే జాలి, దయ, కనికరం, కృపచూపు దేవుడు కనుక 100% దయ, కరుణమేడు కనుక, దయమేడు కనుక అందరి ప్రార్థన వింటాడు, అందరిని దీవిస్తూ ఉంటాడు, అందరిని ఆశీర్వదిస్తూ ఉంటాడు, అందరిని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కనుక మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రార్థన చేసి దేవుని అడిగితే ధారాళంగా దేవుడిస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారు? మీ ఆలోచన మీది. అందరం కూడా ప్రార్థన చేసి దేవుని అడుగుదాం. దేవుని అడిగి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుందాం. ఏమంటారని మీ ఆలోచన మీదే. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక ఆమె. మరొకసారి అందరూ దేవుని నామంలో ప్రార్థన చేద్దాం విశ్వాసంతో. అప్పుడు దేవుడు మనం ఎంతగానో దీవించి ఆశీర్వదించి మనకు కావాల్సిన సహాయం చేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించే స్థితి దేవుడు కలగజేస్తూ ఉంటాడు కనుక మరేమంటారు? అందరూ జరిగినట్టు విందామా? మీ ఆలోచన మీదే.